గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మనం చెప్పుకున్నట్టుగానే వర్షాలు అయితే మనకి ఉత్తరాంధ్రలో కురవడం జరిగాయి నిన్నటి వరకు. సో అయితే ఈరోజు కూడా మనమైతే ఎండ ఎక్కుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉదయం అయితే చెదురుమెదురు వర్షాలు చిన్న తేలికపాటి వర్షం ఉంటుంది, తదుపరి మనకి ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనకైతే ఈరోజు ఎండలు కూడా అక్కడక్కడ ఎక్కాయని చెప్పేసి చూడొచ్చు. అయితే ప్రజెంట్ అయితే మనకి భువనేశ్వర్ మనకైతే వర్షాలు అనేవి అక్కడక్కడ తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు అయితే కురవడం జరుగుతుంది. ఇక మన రాష్ట్రంకి వచ్చేసరికి ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు అనేవి మనకి మార్నింగ్ అయితే పడ్డాయి. సో ప్రజెంట్ అయితే మనకైతే ఎండలు కాస్తున్నాయని చెప్పేసి చూడొచ్చు. అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందా, ఇంకా నెక్స్ట్ వీక్ అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఒకసారి చర్చిద్దాం. మరి మనకి ఇక్కడ చూసుకుంటే రేపటి నుంచి అంటే సండే 29 నుంచే మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఎంటైర్ ఉత్తరాంధ్రలో కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. మ్యాక్సిమం తేలికపాటి నుంచి మోడరేట్ రెయిన్స్ మాత్రమే పడతాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు. సో మ్యాక్సిమం అది కూడా అప్ టు మనకి తుని వరకు పడే అవకాశం అయితే ఉంటుంది. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, టెక్కలి, సోంపేట, అదేవిధంగా నెల్లిమర్ల, విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, నెక్స్ట్ మనకి విశాఖపట్నం, కొత్త వలస, ఎస్కోట, అదేవిధంగా మనకి తుని, కాకినాడ, ఏలూరు వరకు మనకైతే ఈ తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు 1, 2, 3 తేదీల్లో. సో తదుపరి మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉంటే మళ్ళీ ఒక 10 డేస్ వరకు లేదని చెప్పేసి చూడొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఎంటైర్ ఆంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే ప్రస్తుతానికి మనకి 12వ తారీఖు వరకు అంటే జూలై 12th వరకు మనకి ఎటువంటి భారీ వర్షాలు అయితే లేవని చెప్పేసి ఎంటైర్ ఆంధ్రాలో చెప్పొచ్చు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి వర్షాలు అనేవి 1, 2, 3 తేదీల్లో ఉంటాయని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. 1, 2 తేదీల్లో మనకైతే దక్షిణ కోస్తా జిల్లాలో మనకి నెల్లూరు, ఒంగోలు ఇక్కడ పడే అవకాశం అయితే ఉంటుంది. తిరుపతి, పొద్దుటూరు, వెల్లూరు ఇవన్నీ కూడా మనకి 2వ తేదీన మనకైతే పొద్దుటూరు, అదేవిధంగా కావలి, నెల్లూరు, తిరుపతి, సోలూరుపేట, కర్నూలు ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక హిందూపూర్, అనంతపురం ఇవన్నీ కూడా మనకి ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి చూడొచ్చు. ఉన్నప్పటికీ కూడా జస్ట్ 3వ తారీఖున మనకి తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. సో అదేవిధంగా 1వ తారీఖున కూడా తేలికపాటి వర్షం ఉంది. సో మ్యాక్సిమం లైట్ రెయిన్స్ మాత్రమే మనకి అనంతపురం, అదేవిధంగా హిందూపూర్ ఇవన్నీ, పెనుకొండ ఇవన్నీ ఉన్నాయి. సో ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే లేదని చెప్పేసి ప్రజెంట్ అయితే చూడొచ్చు. సో ఇక ఎక్కువ మొత్తంలో మనకి వర్షాలు అనేవి మళ్ళీ 3, 4 తేదీల్లో మనకైతే విజయవాడ, ఏలూరు దగ్గర తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ప్రజెంట్ అయితే మనకు లేవని చెప్పేసి చూడొచ్చండి మ్యాక్సిమం అనుకున్న డేటా ప్రకారం. ఎందుకంటే ఇక్కడ మాన్సూన్ టైంలో వచ్చినటువంటి డీప్ డిప్రెషన్ ఏదైతే ఉందో అదైతే క్రాస్ అయిపోయింది. సో మ్యాక్సిమం మనకు ఒక 10 డేస్ వరకు మనకి ఎటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదని చెప్పేసి మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే మాన్సూన్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకైతే రెయిన్స్ అనేవి తగ్గుముఖం పట్టాయి. ఇక మళ్ళీ 7, 8 తేదీల్లో మనకి దక్షిణ కోస్తా జిల్లాలో అయినటువంటి నెల్లూరు, కావలి ఇక్కడ మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మళ్ళీ జూలై 12th వరకు మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే ఎంటైర్ ఆంధ్రాలో ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. ఇక దక్షిణ రాయలసీమ జిల్లాల్లో అయితే మాత్రం అవి కూడా మనకి ఇంకా తేలికపాటి లైట్ రెయిన్స్ అంటే చిరుజల్లు మాత్రమే ఉంటాయి. అంతమించి మోస్తరు వర్షం కూడా ఉండే అవకాశం అయితే లేదనే విషయాన్ని ఇక్కడైతే మనం చూడొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా ఆల్రెడీ మనకైతే రైతన్నలు ఈ వరి నాట్లు నాటే ఉన్నారు. సో దానివల్ల కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉంటేనే వాళ్ళకి ఆ వరి నాట్లకు సంబంధించి హ్యాపీగా ఉండొచ్చు. సో మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ప్రజెంట్ అయితే లేదని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. వచ్చి ఉంటే బాగుండేది. సో ఎక్కువ మొత్తంలో వర్షాలు కురాలని చెప్పేసి ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.